అసలు ఈ డోరా దొంగలక తయారైన చూస్తారు. భయపడకురి కాదు నేనే. అసలు విషయం ఏంటంటే ఈ హైదరాబాద్ లో ఉన్న బాచుపల్లి మమతా హాస్పిటల్ కి వచ్చిన ఇక పొద్దుగల 5:30కే లేచి ఇక మా అమ్మను హాస్పిటల్ తీసుకుపోదామని ఇక హైదరాబాద్ అయితే పోతున్నా. ఇక మా ఊరు నుండి 110 కిలోమీటర్లు అవుతుంది. ఇక ఇంత పొద్దులో పోయినందుకైతే మనసుకైతే తొవ్వనే కనిపిస్తలేదు. ఇక దాదాపు 3 గంటల ప్రయాణం తర్వాత హాస్పిటల్ అయితే వచ్చిన. ఇక బండి అయితే సెల్లార్ లో పార్కింగ్ చేసి ఇక మీదికి పోయి ఓపీ తీసిన. ఇక మీరు అనుకోవచ్చు కానీ అంత పొద్దుగల సల్లగచ్చడం అవసరమా ఇంత దూరం అని. అసలు ఈ హాస్పిటల్ స్పెషల్ ఏంటంటే ఇక బయట హాస్పిటల్ ఎంఆర్ఐ స్కానింగ్లు గానీ సిటీ స్కానింగ్లు గానీ 7,000 నుంచి 8,000 మధ్యలో ఉన్నాయి. అదే స్కానింగ్ ఇక్కడ మాత్రం ఒక స్కానింగ్ వచ్చేసి 2,800 చార్జ్ చేస్తుంది. ఇది మన మధ్య తరగతి కుటుంబాలకైతే ఇక మంచి శుభవార్త అనే చెప్పుకోవచ్చు. కొంతమందికి ఇలాంటి హాస్పిటల్ తెలియక వేలు లక్షలు ఖర్చు పెడుతుంటారు. ఎంతో కొంతమందికని ఉపయోగపడతానని నేను చెప్పేసి ఈ వీడియో పెడుతున్నా. ఇక మన వల్ల ఇంకో కొంతమందికని తెలుసని ఇక బయటకు వచ్చి టిఫిన్ చేసి ఇక మళ్ళీ హాస్పిటల్ పోయి ఇక ఒక అర్ధ గంట సేపు అయితే నడిచింది ఎంఆర్ఐ స్కానింగ్. ఇక ఈ ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన 4 గంటల తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఇక అది తీసుకొని చక్క హాస్పిటల్ బయటకైతే వచ్చేసినాం. ఇక ఈ హాస్పిటల్ లొకేషన్ ఎక్కడ ఉంటది అంటే ఇక హైదరాబాద్ లో గండిమైసమ్మ. ఈ గండిమైసమ్మ సిగ్నల్ నుంచి మియాపూర్ రోడ్ స్ట్రైట్ పోవాలి. ఈ సిగ్నల్ నుంచి 8 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇక బాచుపల్లి కొత్త ఫ్లైఓవర్ అవుతుంది. ఫ్లైఓవర్ డౌన్ లోనే మనకు రైట్ సైడ్ లో అయితే ఉంటది. ఇక మీరు గూగుల్ మ్యాప్ లో కొట్టినా కానీ ఇడికే తీసుకొస్తుంది. ఇక మరొక 3 గంటలు కూర్చొని నడిపితే కానీ ఇంటికోమిగా ఇక ఇంటికి పోయేటప్పుడు అయితే బస్సు అయితే ఒక తిప్పోలు కాదు అయ్యా నాకైతే. ఇక ముంగట మూత ఒక సైడ్ పోతుంది, ముడ్డి ఒక సైడ్ పోతుంది. ఇక ఈ బస్సును ఓవర్ ట్రాక్ చేద్దామంటేనే భయం అయింది నాకైతే.